చూశారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. 999 నెంబర్ని చాలా మంది బిలీవ్ చేస్తూ ఉంటారు. కార్లలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. ఈ 999 అంటే మళ్ళీ టోటల్ మళ్ళీ కూడినా కానీ మళ్ళీ 9 వస్తుంది కదా. అందుకని ఎక్కువగా బిలీవ్ చేస్తారు. దానివల్ల ఏమిటి, నిజంగా వైబ్రేషన్, హై వైబ్రేషన్ ఉంటుందా? 9 నెంబరు చాలా ఎనర్జెటిక్ నెంబర్ అండి. ఆల్రెడీ ఆ 9 నెంబర్‌లోనే చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. అందులో ఒక్కసారి కాకుండా 3 సార్లు పలుకుతాం వల్ల ఆ ఎనర్జీని మనం తదాస్తు అంటున్నట్టు లెక్కొస్తుందనమాట. ఏదైనా 3 సార్లు అంటే అది సత్యం అవుతుంది. మనకి శాస్త్రంలో కూడా. అంటే బాగా ఉపాసనలో ఉన్నవాళ్ళు, ఉపాసన పరులు, భగవంతుడిని ధ్యానించేవాళ్ళు, లేదంటే జ్యోతిష పండితులు, ఆధ్యాత్మిక పండితులు వీళ్ళు ఏదైనా ఒకసారి ఒకళ్ళని ఎవరినైనా నువ్వు బావుంటావు, బావుంటావు, బావుంటావు అని 3 సార్లు అంటే అది ఇంక వాళ్ళకి అయ్యే తీరుతుంది. ఎందుకంటే ఎనర్జీ అంత అసలు బాగా బాగుంటావు బాగుంటావు అంటే భోజనం కూడా మానేస్తారు చాలా. సో, అంత బాగా ఎనర్జీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మూడో సంఖ్యకు అంత విలువ ఉందండి. సో, ఈ 9ని మనం 3 సార్లు బలపరచడం వల్ల ఏంటంటే ప్రతి పని స్పీడప్ అవుతుంది. ఇప్పుడు వెహికల్ మీదే కదా మనం ఎక్కడికెళ్ళినా వెహికల్ వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి మనకి ఇప్పుడున్న సమాజంలో. సో, మనం ఎక్కడికెళ్ళాలన్నా ఒక వెహికల్ మనకు కావాలి. అది ఏదైనా కావచ్చు. కాలినడకనైతే వెళ్ళడం అసంభవం కాబట్టి. సో, 3 సార్లు ఎనర్జీ 9ని యాక్టివేట్ చేయడం వల్ల డెఫినిట్‌గా మంచి రిజల్ట్స్ వస్తాయండి. అంటే ఇక్కడ మనం మంచి మార్స్‌ని యాక్టివేట్ చేస్తున్నట్టు అవుతుందనమాట. మార్స్ బాగా యాక్టివేట్ అయితే కనుక చక్కటి సక్సెస్ రేషియో ఎవరికుంటుంది? కుజబలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి లైఫ్‌లో సక్సెస్ రేషియో చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు కాలంలో మనం రాజుని తీసుకొని ఉంటే కనుక వీళ్ళ పంచమహాపురుష యోగాల్లో ఒకటైన రుచక మహాపురుష యోగంలో పుట్టిన, లేదంటే కుజుడు వాళ్ళకి జన్మజాతకంలో బలంగా ఉన్న వాళ్ళ అన్ని రాజ్యాన్ని వాళ్ళు కైవసం చేసుకుంటారు. అందులో రాహువు కూడా యాక్టివ్గా ఉన్నాడు అనుకోండి, ఏదో ఒక రకంగా అయినా సరే కైవసం చేసుకుంటారు. రాహువు లేకుండా జూపిటర్ ఉన్నారు అనుకోండి, సాత్విక మార్గంలో అంటే అశ్వమేధ యాగం చేస్తారు. అలా పంపిస్తారు. ఇంకా దానికి ఏంటంటే వాళ్ళు ఒప్పుకుంటే యుద్ధం చేస్తారు, లేకపోతే వాళ్ళు సరెండర్ అయిపోవాలి. అలా ఉంటుంది. అదే కదా అశ్వమేధ యాగం అంటే. సో, అలాగా గురుడు కంజాయన్ అయితే, రాహు కంజాయన్ అయితే హుక్ ఆర్ కుక్ ఐ నీడ్ దిస్ అని చెప్పి వాళ్ళని ఇచ్చేస్తారు. సో, లేదా ఉత్తగా మార్స్ అయితే వాళ్ళే చక్కగా మంచి గ్రేట్ వారియర్స్ అవుతారు. వాళ్ళు అంటే రాజులని ఉత్త రాజ్యపాలననే కాకుండా అంటే జనరల్‌గా చెప్తున్నాను. మనకిప్పుడు కింగ్‌డమ్ ఇదేం లేదు కాబట్టి మన జీవితంలోనే నిత్యం అశ్వమేధ యాగం జరుగుతూ ఉంటుంది. ఓకే. వీటిల్లో మనం విన్ అవుతూ ఉంటాం. సో, మామూలుగా ఈ నెంబర్స్ విషయానికే వస్తే, బీరువాలో ఈ నెంబర్లు కల్లా నోట్లు పెట్టుకోండి అనో, లేకపోతే ఈ నెంబర్‌తో టోటల్ నెంబర్ అన్నా ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉందనుకోండి. 500ని 5 ఓన్లీ 500 పెడితే 5 సూచిస్తుంది. అలాగే 2 500s పెడితే అది 1000 మళ్ళీ 1కి వస్తుంది కదా. అలా నెంబర్స్ ఏమన్నా బాగా మనకి ప్రభావాన్ని చూయించే అవకాశం ఉంటాయంటారా? బీరువాలో ఈ నెంబర్లు పెట్టుకుంటే అనేది. బీరువాలో పెట్టుకునే నోట్లకి ఇలా డినామినేషన్‌లో చూసుకోవాల్సిన అంటే అలాగా అంత పర్వాలేదండి. అలా ఏం పెట్టుకోవచ్చు మనము. ఓకే. ఈ నెంబర్ నోటు వెనక ఉన్నవి అంటే ఇప్పుడు మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు 3 నెంబర్లు. అవి మనకి కౌంట్ అవుతాయి. ఇప్పుడు మనం అలాగా ఎన్ని నోట్లు పెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు ఒకటి మీరన్నట్టు 500 పెట్టుకున్నారనుకోండి. తర్వాత నోటు అంటే మీరన్నది 500 నోటా? లాస్ట్‌లో 500 నెంబర్ వచ్చే నోటనా? ఓన్లీ ఒక 500 పెడతాం అనుకోండి. అది 5 కిందకే వస్తుంది కదా. అవును. అది 5 టోటల్ కిందకొస్తుంది. చేస్తే అవును. 500 తర్వాత 1000 నోట్ కాబట్టి. పెడితే కనుక అది 6 అవుతుంది. అవును. ఒకవేళ 2000 పెడితే కనుక 8 8 అవుతుంది. అవుతుంది. ఇలా మీరు అడుగుతున్నారు. అలా మనకి లెక్క రాదండి. ఓకే. అలా నోటు వెనకున్న చివరున్న నంబర్సే మనకి లెక్కకొస్తాయండి. ఇది ఎప్పుడొస్తుంది? ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు 1,00,000 అని. ఆ కౌంట్‌కి ఇది ఉపయోగిస్తుంది. అంతే. ఓకే. అలా కౌంట్‌కి ఇది పనికొస్తుంది కానండి, ఇలా మనం చూడక్కర్లేదండి. సో, దీనికి మనకి చివరి 3 నంబర్లే చూసుకోవాలి మనం. సో చివరి 3 నెంబర్లు ఏ నెంబర్లు ఉంటే బాగుంటుందంటారు? 599 బావుంటుందండి. 599 మంచి ఎనర్జీస్ కలిగి ఉంటుంది. ఆ నంబర్ కనుక దొరికితే పెట్టుకుంటే మంచిది. అలానే 333 ఇది గురుబలాన్ని కలిగిస్తుందనమాట. అంటే అదృష్టం ఎప్పుడు మనం ఎవరి దగ్గరైనా ఏం వింటాం, వీళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు అదృష్టవంతులు అని వింటాం. అవును. సో, అలాంటి లక్ మనకి రావాలంటే 333 పెట్టుకోవాలండి. అదృష్టం కలిసొస్తుంది. డబ్బులు పెరగవు, అదృష్టంతో కూడి డబ్బులొస్తాయనమాట. 666 చాలా మంచిది. ఏదైనా ట్రిబుల్ అని కాకపోతే 888 ఉండకూడదండి. ఓకే. ఏ నోట్‌కి కూడా 888, 88 ఇలాంటివి రాకుండా చూసుకుంటే మంచిది. మంచిది. ఇలా చూసుకుంటే మంచిది. లాస్ట్‌లో ఇప్పుడు 3 సంఖ్యలు
ఉన్నాయనుకోండి, లాస్ట్‌లో 0. ఇప్పుడు మనం ఆ సంఖ్య చూసుకోవాలి. ఇప్పుడు 581 అనుకోండి. అదేంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంది. 5 చిన్నది, 8 పెద్దది, మళ్ళీ 1 చాలా చిన్నది. అలా కాకుండా కనుక పెట్టే నంబర్ మనం చూసుకొని, అంటే కుదిరితే ఇదంతా కుదిరితేనే, లేకపోతే ఆ నోటు వాడి ఆ వచ్చిన నోటు అలా పెట్టుకోవాలండి. ఓకే. ఈ పెరిగే ఆర్డర్‌లో ఉండాలి. ఇప్పుడు 2, 3, 4 అంటే 2, 3 పెరుగుతూ ఉన్నాయి. సో, హ్మ్. మన ఇన్‌కమ్ కూడా అలా పెరుగుతూ ఉంటుందనమాట. అలా కూడా చూసుకొని పెట్టుకుంటే మంచిది. ఓకే.